హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. ఇప్పటివరకు మనం 2 వీడియోస్ చేసుకున్నాము. ఇది మనకి థర్డ్ వీడియో అండి. మీరు ఎవరైనా ఇప్పటివరకు కనుక ఫస్ట్ 2 వీడియోస్ కనుక చూడకపోయింటే అవి 2 చూడండి. మీకు దాంట్లో మంచి మంచి ట్రిక్స్ ఉన్నాయి ఆ 2 వీడియోలో కూడా. సో ఇప్పుడు థర్డ్ వీడియోలో కూడా మనం కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో మనం టైం వేస్ట్ చేయకుండా క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. మీరు ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చదవండి. The difference between the two numbers is 15% of their sum. Find the ratio of the smaller number to the larger number. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడగానే మీకు ఏమనిపించవచ్చు అంటే ఇంత ఈజీ క్వశ్చన్ని ఎందుకు తీసుకున్నారని అనిపించచ్చు. మీకు చాలామందికి చాలా ఈజీగా అనిపించవచ్చు. బట్ నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయకుండా ఎటువంటి థింక్ చేయకుండా నాకు 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. ఆ 2 ఆప్షన్స్ మీరు ఎలిమినేట్ చేయగలుగుతారా? ఇవి 2 ఆన్సర్స్ కాదు అని 100% మీరు నాకు చెప్పగలుగుతారా? ఈ క్వశ్చన్ ఈజీ క్వశ్చనే, కానీ మీరు ఎటువంటి సొల్యూషన్ చేయకుండా 2 ఆన్సర్స్ మీవి కాదు అని మీరు చెప్పగలగాలి. చూడండి, నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 నంబర్స్ ఇస్ 15% ఆఫ్ దేర్ సమ్ అన్నారు కదా. నేను ఇక్కడ నుండి ఇక్కడ వరకు క్వశ్చన్ చదవను, కొద్దిసేపు వదిలేస్తాను. నెక్స్ట్ నేను క్వశ్చన్కి వెళ్ళిపోతాను. ఫైండ్ ద రేషియో ఆఫ్ స్మాలర్ నెంబర్ టు లార్జర్ నెంబర్. మీకు ఏం అడిగారండి? స్మాలర్ నెంబర్కి లార్జర్ నెంబర్కి రేషియో కదా అడిగింది. అంటే మీకు న్యూమరేటర్లో స్మాలర్ వాల్యూ ఉండాలి, డినామినేటర్లో లార్జర్ వాల్యూ ఉండాలి. ఇది క్లియర్ కదా. మీకు రేషియో స్మాలర్ టు లార్జర్ అడిగారు కాబట్టి న్యూమరేటర్లో స్మాలర్ ఉండాలి, డినామినేటర్లో లార్జర్ ఉండాలి. న్యూమరేటర్లో లార్జర్ వాల్యూ ఉంది, సో ఇది నా ఆన్సర్ కాదు. న్యూమరేటర్లో ఇక్కడ 13 ఉంటే న్యూమరేటర్లో 17 ఉంది, ఇది కూడా నా ఆన్సర్ కాదు. అంటే మీరు క్వశ్చన్ని ఎటువంటి చదవకుండా అసలు ఈ క్వశ్చన్లో మీకు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇంకా డిఫికల్ట్ క్వశ్చన్ వచ్చి ఇంకొక 5 లైన్లు డేటా ఇచ్చి కూడా మీకు లాస్ట్కి ఆన్సర్ ఫైండ్ ద రేషియో ఆఫ్ స్మాలర్ టు లార్జర్ అన్నారనుకోండి, ఈ క్వశ్చన్లో నేను ఈ పార్ట్ కాకుండా ఇంకొక 5 లైన్లో ఉన్న క్వశ్చన్ ఇస్తాను, చాలా డిఫికల్ట్ క్వశ్చన్. దాని తర్వాత లాస్ట్లో ఫైండ్ ద రేషియో ఆఫ్ స్మాలర్ నెంబర్ టు లార్జర్ నెంబర్ అంటాను. సో మీరు ఏ క్వశ్చన్ సాల్వ్ చేయకపోయినా, అంటే ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేయకపోయినా కూడా మీరు 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయ్యాయి కదా. సో మీకు క్వశ్చన్ చిన్నది అయినా కానివ్వండి, పెద్దదైనా కానివ్వండి, ఆప్షన్స్ని అబ్జర్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు నాకు 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి. ఈ క్వశ్చన్ అనేది పెద్ద టఫ్ క్వశ్చన్ కాదండి, ఈజీ క్వశ్చన్. ఇప్పుడు నాకు 2 ఎలిమినేట్ అయిన తర్వాత నేను ఆప్షన్స్ త్రూ ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తాను చూడండి. ఇప్పుడు నాకు ఏమన్నారు? డిఫరెన్స్ బిట్వీన్ 2 నంబర్స్ ఇస్ 15% ఆఫ్ దేర్ సమ్ అన్నారు కదా. చూడండి, వీటి డిఫరెన్స్ ఎంత? 4 కదా. సమ్ ఎంత? 30. 30లో 15% ఎంత అండి? 10% అంటే 3, 15% అంటే ఎంత అవుతుంది మీకు? 15/100 అంటే నేను క్యాలిక్యులేట్ చేస్తే 6 వస్తుంది ఈజీగా. అంటే ఇది నా ఆన్సర్ కాదు, అంటే మిగిలింది ఇదే. మీరు చూడండి, ఇక్కడైనా డిఫరెన్స్ 4 ఉంది, టోటల్ ఎంత? 40. 40లో 15% అంటే ఎంత అండి? 40లో 10% అనేది 4, 5% అంటే మళ్ళీ 10లో హాఫ్, అంటే 4లో హాఫ్ 2, 4 ఎంత? 4 ప్లస్, సారీ ఇక్కడ డిఫరెన్స్ 6 కదా, రైట్. సో ఇప్పుడు మీకు 17 + 23లో 15% అనేది 6 ఉంది, న్యూమరేటర్కి డినామినేటర్కి డిఫరెన్స్ 6 ఉంది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ని మీరు ఏమైనా చేయాల్సిన అవసరం వచ్చిందా? లేదా ఇప్పుడు మీరు జనరలిస్టిక్ మెథడ్లో చేయాలనుకున్నారనుకోండి, ఎలా చేస్తాం మనం? డిఫరెన్స్ ఆఫ్ 2 నంబర్స్ ఈజ్ 15% ఆఫ్ దేర్ సమ్. అంటే ఒక నంబర్ నేను x అనుకుంటున్నాను, ఇంకొక నంబర్ నేను y అనుకుంటున్నాను. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అనేది 15%, 15/100 ఆఫ్ x + y. ఇంతేనా? 5 ముళ్ళ క్యాన్సల్, 5 20ల క్యాన్సల్, రైట్. 20x - 20y = 3x + 3y. సో ఈ 3x ఇటు వస్తే 17x అవుతుంది, అటు వెళ్తే 23y అవుతుంది. సో x/y ఏమవుతుంది మీకు? 23/17. సో ఇప్పుడు చేస్తున్నప్పుడు మీరు ఏం చేయొచ్చు? 23/17 కూడా ఇక్కడ మీకు ఆప్షన్లో ఉంది. మనం తొందరలో ఏం చేస్తాము? ఆప్షన్ మార్క్ చేసేస్తాం. కానీ మనకు అడిగింది ఏముంది? స్మాలర్ టు లార్జర్. సో y/x = ఎంత అవ్వాలి మీకు? 17/23. అంటే ఆప్షన్ డి రైట్ ఆన్సర్ కావాలి. ఇప్పుడు మనం ఇదంతా చేసేలోపు ఎగ్జామ్లో మనకు టైం వేస్ట్ అవుతుంది. ఐ హోప్ ఈ ట్రిక్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటా. మీకు వేరే క్వశ్చన్లలో కూడా ఇలాంటివి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2కి వెళ్దామండి. ఇవన్నీ నేను చెప్పేవన్నీ మీకు జీడీలో అడిగిన క్వశ్చన్స్ మాత్రమే అండి. అంటే జీడీలోనే ఈ లెవెల్స్ క్వశ్చన్స్ అడుగుతున్నారంటే మీకు వేరే ఇంకొంచెం హయ్యర్ లెవెల్ ఉన్న ఎగ్జామ్స్లో అయితే ఇంకా మంచి క్వశ్చన్స్ అడుగుతారు. ఏ కంపెనీ ఆఫర్స్ 3 టైప్ ఆఫ్ సక్సెసివ్ డిస్కౌంట్స్. ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ఆఫర్లు ఉన్నాయంట. విచ్ ఈజ్ ద బెస్ట్ ఫర్ కస్టమర్. ఇప్పుడు కస్టమర్కి బెస్ట్ ఆఫర్ ఏది ఉంటుందండి? కస్టమర్కి బెస్ట్ ఆఫర్ ఎప్పుడు కూడా ఎక్కువ డిస్కౌంట్ ఏది వస్తుందో అదే కదా. మీ అందరికీ డిస్కౌంట్స్కి ఫార్ములా తెలుసు అనుకుంటున్నాను నేను. డిస్కౌంట్కి ఫార్ములా ఏముంటుంది మనకి? x + y - xy/100, ఇంతే కదా. ఇప్పుడు ఈ క్వశ్చన్ని నేను మీకు షార్ట్కట్ చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ క్వశ్చన్కి షార్ట్కట్ ఏంటంటే ఫస్ట్ మీకు చెప్తా చూడండి.
ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే తక్కువ ఎక్కడ వాల్యూ వస్తుందో అదే మీ ఆన్సర్. అర్థమైందా? ఇలాంటి క్వశ్చన్స్ మీకు చాలా వస్తాయి కదా. ఈ క్వశ్చన్కి షార్ట్ కట్ ఏంటంటే ఇచ్చిన మీకు నంబర్ చూడండి, అన్నీ సమానంగా ఉంటాయి. యాడ్ చేస్తే 25 + 5 ఎంత 30, 20 + 10 ఎంత 30, 15 + 15 ఎంత 30 కదా. ఇలా మీకు 3 ఆఫర్లు ఇస్తారు, వాటిని యాడ్ చేస్తే 30 వస్తుంది. అలాంటి కేసులో మీకు కస్టమర్కి లాభం అయ్యే ఇది ఏది అన్నారనుకోండి, కస్టమర్కి లాభం అయ్యే ఏదంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే లీస్ట్ వాల్యూ ఏది వస్తుందో అదే ఆన్సర్. అంటే 25 × 5 ఎంత 125, 20 × 10 ఎంత 200, 15 × 15 ఎంత 225. మల్టిప్లై చేస్తే లీస్ట్ ఏది వస్తుంది, ఇది వస్తుంది. సో ఫస్ట్ది అనేది కస్టమర్కి లాభం. ఇలా ఎలా చెప్పామంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ అనేది మీకు రెగ్యులర్గా ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడుగుతారు. సో మీకు ఎగ్జామ్లో రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారంటే మీకు అలాంటి క్వశ్చన్స్ పైన మంచి కమాండ్ ఉండాలి, అంతే కదా. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి. ఇప్పుడు మనకి డిస్కౌంట్ పర్సంటేజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి, ఇది కదా మీ ఫార్ములా. చూడండి, ఇప్పుడు నేను ఫస్ట్ తీసుకుంటా x + y 25 + 5. నేను ఫస్ట్ తీసుకుంటున్నాను 25 + 5 - 25 × 5/100. ఇదే కదా ఫస్ట్ది. నాకు ఆన్సర్ ఏదో ఒకటి వస్తుందండి, నేను ఆన్సర్ చేయను, వదిలేస్తా. సెకండ్ దానికి ఏమొస్తుంది చెప్పండి నాకు. 20 + 10 20 + 10 - 20 × 10 ఎంత 20 × 10/100. ఇది ఎంతో వస్తుంది. అంటే నేను ఇప్పుడు ఎఫెక్టివ్ డిస్కౌంట్ పర్సంటేజ్ కనుక్కోవడానికి ట్రై చేస్తున్నాను. అంటే మీరు ఫస్ట్ 25 ఇచ్చి నెక్స్ట్ 5% ఇస్తే ఓవరాల్గా ఎంత డిస్కౌంట్ వస్తుంది అనేది. థర్డ్ దానికి చెప్పండి నాకు. 15 + 15 - 15 × 15/100. ఇదే కదా డిస్కౌంట్ పర్సంటేజ్. ఇక్కడ చూడండి, నేను దీనికి క్యాలిక్యులేట్ చేస్తాను, నాకు ఇది ఈజీ ఉంది కాబట్టి దీనికి క్యాలిక్యులేట్ చేస్తాను. 20 + 10 ఎంత అండి 30, 200/100 అంటే ఎంత 2, అంటే 28% డిస్కౌంట్ వస్తుందా. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, కస్టమర్కి ఎప్పుడు బెనిఫిట్ అంటే డిస్కౌంట్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నప్పుడు, అంతే కదా. ఇప్పుడు నేను చెప్పే చాలా జాగ్రత్తగా వినండి. ఈ ఫార్ములాలో ఈ పార్ట్ సమానమైన అన్నిటికీ చూడండి, ఈ పార్ట్లో ఏం చేస్తుంది 30 30 30 వస్తుంది. అంటే సేమ్ నెంబర్ నుండి మీరు ఒక వాల్యూని మైనస్ చేస్తున్నారు, రైట్. సేమ్ నెంబర్ నుండి మీరు ఒక వాల్యూని మైనస్ చేస్తున్నారు. ఆ మైనస్ చేసే వాల్యూ కనుక మీకు తక్కువ ఉందనుకోండి, వచ్చే వాల్యూ ఎక్కువ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ 15 + 15 ఉందా, ఇక్కడ మీకు ఏం జరుగుతుంది చూడండి, 30 - 2 చేస్తే 28 వచ్చిందా. ఇక్కడ ఎంత 30 మైనస్ ఇది 2.25 అండి, అంతే కదా. 225 అంటే 2.25. ఇక్కడ మీకు 30 - 1.25 అంతేనా. సో ఇలా మీకు 2 డిస్కౌంట్ పర్సంటేజ్లు ఇచ్చి వాటిని సమ్ చేస్తే మీకు సేమ్ వచ్చినప్పుడు కస్టమర్కి బెనిఫిట్ అయ్యే డిస్కౌంట్ పర్సంటేజ్ ఏది అంటే చూడండి, ఇక్కడ మీరు 3 సమానంగా ఉన్నాయి. ఇక్కడ 30 నుండి మీరు లీస్ట్ వాల్యూని మైనస్ చేస్తేనే ఇక్కడ డిస్కౌంట్ ఎంత అవుతుంది మీకు. ఇప్పుడు 28.75%. ఇక్కడ చూస్తే మీకు 27.75%, అంతే కదా. సో ఎక్కడ ఎక్కువ లాభం వస్తుంది కస్టమర్కి, ఇక్కడ ఎక్కువ లాభం వస్తుంది. అంటే మీరు సేమ్ వాల్యూ నుండి లీస్ట్ వాల్యూ మైనస్ చేయాలి. లీస్ట్ వాల్యూ అంటే ఏంటండి, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తేనే కదా మీకు లీస్ట్ వచ్చేది. ఐ హోప్ ఇది క్లియర్ అయింది అనుకుంటున్నాను మీకు. సో ఇటువంటివి మీరు ఒక 5-6 క్వశ్చన్లు ట్రై చేయండి. ఇక్కడ మీకు 2 క్వశ్చన్లు అడుగుతారండి. ఫస్ట్ క్వశ్చన్ ఎవరికి అడుగుతారు, కస్టమర్కి లాభం వచ్చినప్పుడు ఏం జరగాలి. సెకండ్ క్వశ్చన్ అడిగినప్పుడు ఏం చేస్తారు, లేదా ట్రేడర్కి అంటే షాప్ అతనికి లాభం వచ్చినప్పుడు ఏం చేయాలి. ఇలా మీకు 2 డిస్కౌంట్ పర్సంటేజ్ ఇచ్చి ఆ రెండింటిని యాడ్ చేస్తే సమానంగా ఉంటాయి, అలాంటి ఒక 3-4 ఆప్షన్లు ఇస్తారు. ఇచ్చి కస్టమర్కి లాభం అయ్యే డిస్కౌంట్ పర్సంటేజ్ ఏది అన్నారనుకోండి, ఆ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు మీకు లీస్ట్ వాల్యూ రావాలి, అదే మీ ఆప్షన్. అదే ట్రేడర్కి లాభం రావాలనుకోండి, ఆ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు మీకు హైయెస్ట్ వాల్యూ రావాలి. సింపుల్ కదా. ఇప్పుడు ఈ ట్రిక్ కనుక మీకు తెలుసు అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఈ ఎగ్జామ్లో నాకు క్వశ్చన్ పేపర్ వచ్చింది అనుకోండి, ఇదే క్వశ్చన్ చేస్తున్నాను అనుకోండి, నేను ఇలా సింపుల్గా చూసేసి ఒక 5 సెకండ్స్లో ఆన్సర్ పెట్టేస్తుంది దీనికి. వై అంటే నాకు ఈ క్వశ్చన్కి కాన్సెప్ట్ తెలుసు కాబట్టి. ఐ హోప్ ఇది మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అవుదాం. ఏ సమ్ ఆఫ్ ₹1875 at 4% per annum increase to 2028 in certain time. If interest is compounded yearly, then what is the time period? చూడండి, 1875 అనేది ఎంత అయిందంట అండి, 2028 అయింది. ఓకే, 1875 అనేది 2028 అయింది. ఎంత 4% కాంపౌండ్ ఇంట్రెస్ట్ దగ్గర.
సంవత్సరానికి కాంపౌండింగ్ చేసినప్పుడు. అయితే టైం పీరియడ్ ఎంత? ఫస్ట్ మీరు డిఫరెన్స్ తీసుకోండి. చూడండి, ఇది 2000 కన్నా ఎంత తక్కువ ఉందండి? 125 తక్కువ ఉంది. ఇది ఒక 28 ఎక్కువ ఉంది. అంటే దీనికన్నా ఇది 125 + 28 అంటే 153. అంటే 1875 మీద మీకు 153 రూపాయలు ఇంట్రెస్ట్ వచ్చింది, అంతేనా? ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు అప్రాక్సిమేషన్ చేయాలి. 1875లో 153 అనేది అప్రాక్సిమేట్లీ ఎంత పర్సెంట్ అండి? రఫ్గా చెప్పినా కూడా 10% కన్నా తక్కువే. 153 అనేది 1875లో 10% కన్నా తక్కువ. ఎందుకంటే దీంట్లో 10% అంటే ఎంత అవ్వాలి మీకు? 187.5 కదా. ఐ హోప్ ఇది క్లియర్ అయింది అనుకుంటా. ఇక్కడ చూడండి, మీరు 4% అనుకోండి, 2.5 years తీసుకున్నారనుకోండి. 2.5 years కంటే ఎంత పర్సెంట్ అవుతుంది? సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకున్నా కూడా ఫస్ట్ ఇయర్కి 4, నెక్స్ట్ ఇయర్కి 4, నెక్స్ట్ ఇయర్కి 2, 10% అవుతుంది. మీరు సింపుల్ ఇంట్రెస్ట్ దగ్గర తీసుకున్నా కూడా 10% దగ్గర ఈ వాల్యూ కన్నా ఈ వాల్యూ ఇంకా పెరుగుతుంది. అంటే 2028 కన్నా ఎక్కువ రావాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఇంకా ఎక్కువ రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4% దగ్గర మీరు 2.5 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి 1875 రూపాయలు ఇస్తే మీకు వచ్చే వాల్యూ 2028 కాదు, 2028 కన్నా ఎక్కువ. సో ఇప్పుడు మీరు 2.5 years ఇస్తే ఆన్సర్ కాదంటే 2.5 years కన్నా పైనది ఏది కూడా ఆన్సర్ కాదు కదా, రైట్? అంటే ఇప్పుడు మీ ఆన్సర్ ఏం కావాలి? 2 years కావాలి. ఐ హోప్ నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ అండి ఇది. An increase of 25% in the price of onions enables a woman to buy 5 kg less for rupees 200. The increased price of onion per kg, ఇక్కడ ప్రైస్ రావాలండి. చూడండి, ఈ క్వశ్చన్ని మనం 2-3 రకాలుగా చేయొచ్చు. బట్ నేను మీకు సింప్లెస్ట్ వేలో చెప్తాను. మీరు మార్కెట్కి వెళ్ళారు, ఎంత? 200 రూపాయలు తీసుకొని వెళ్ళారు. అంటే 25% రేటు పెరగడం వల్ల ఒక ఆమెకి 200 రూపాయలకి 5 కేజీలు తక్కువ ఆనియన్స్ వచ్చాయంట. ఇప్పుడు నేను క్వశ్చన్ని బ్రేక్ చేయండి. ఇటువంటి క్వశ్చన్స్ని మీరు పెద్ద కష్టపడొద్దండి. మీరు ఆనియన్ కొనడానికి మార్కెట్కి 200 రూపాయలు తీసుకొని వెళ్తే మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమర్థమైందంటే 25% రేటు పెరిగింది అని అర్థమైంది. సో 25% రేటు పెరగడం వల్ల మీకు ఏం జరిగిందంటే మీరు తీసుకెళ్ళిన 200 రూపాయలకి మీరు నిన్న ఎంత కొన్నారో, నిన్న రేట్ ఎంత ఉందో ఆ రేటు దగ్గర ఎంత కొన్నారో అంతకన్నా ఈరోజు 5 కేజీలు తక్కువ వచ్చింది. నిన్న ఒక రేటు ఉంది, ఈరోజు ఒక రేటు ఉంది. మీరు ఈరోజు 200 రూపాయలు తీసుకెళ్ళారు. సో నిన్న కూడా 200 రూపాయలు తీసుకెళ్తే మీకు ఎన్ని కేజీలు వచ్చాయో ఈరోజు అన్ని కేజీలు అయితే రావు. ఎందుకంటే నిన్నటికన్నా ఈరోజు రేటు పెరిగింది, అంతే కదా. రేట్ ఎంత పెరిగిందండి? 25% పెరిగింది కదా. సో మీరు రేటు 25% పెరిగింది కాబట్టి నిన్నటికన్నా ఈరోజు మీరు 25% అమౌంట్ ఎక్కువ షాప్కి తీసుకెళ్లారనుకోండి, నిన్న ఎంత క్వాంటిటీగా ఉన్నారో ఈరోజు అంత క్వాంటిటీ రావాలి కదా. నేను చాలా సింపుల్గా చెప్తున్నా. నిన్న ఒక రేటు ఉంది, నిన్న 200 రూపాయలు తీసుకెళ్ళి మీరు కొన్ని కేజీలు ఆనియన్స్ కొనుక్కొని వచ్చారు. ఈరోజు రేటు 25% పెరిగింది. ఈరోజు మీరు మళ్ళీ అదే 200 రూపాయలు తీసుకెళ్తే మీకు నిన్న వచ్చినంత క్వాంటిటీ రాదు కదా. రేటు పెరిగింది కాబట్టి మీకు క్వాంటిటీ తక్కువ వస్తుంది. సో ఎంత రేటు పెరిగిందో మీరు అంత డబ్బులు ఎక్కువ తీసుకెళ్లారనుకోండి. 25% రేటు పెరిగింది కాబట్టి నిన్నటికన్నా 25% ఎక్కువ తీసుకెళ్ళండి. సో నిన్న ఎంత వచ్చాయి ఎంత వస్తాయి కదా. సో ఇప్పుడు మీరు నిన్న 200 రూపాయలు తీసుకెళ్ళినప్పుడు దాంట్లో 25% ఎంత అండి? 50 రూపాయలు కదా. ఈరోజు కనుక మీరు ఒక 50 రూపాయలు ఎక్కువ తీసుకెళ్ళి ఉంటే ఈ 5 కేజీలు తక్కువ వచ్చేది కాదు కదా. ఈరోజు 5 కేజీలు వచ్చేవి కదా. అంటే ఆ 50 రూపాయలకే మీకు 5 కేజీలు వస్తున్నట్టు. అంటే ఈరోజు ప్రైస్ ఎంత? 10 రూపీస్ పర్ కేజీ. ఇప్పుడు ఈ క్వశ్చన్ చేయడానికి మీకు ఏమైనా మ్యాథ్స్ అవసరం వచ్చిందా? పర్సంటేజ్ అవసరం వచ్చిందా? ఏం అవసరం వచ్చింది చెప్పండి. వెరీ ఈజీ క్వశ్చన్స్. అంటే మీరు ప్రతి క్వశ్చన్ని మ్యాథ్స్ యాంగిల్లో చూడొద్దని నా రిక్వెస్ట్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ ప్రపోర్షన్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ ఫోర్త్ టర్మ్ ఇస్ 70 అండ్ సెకండ్ అండ్ థర్డ్ టర్మ్ ఇస్ 3.5x. ద వాల్యూ ఆఫ్ x ఇస్. ఇది చాలా ఈజీ క్వశ్చన్ అండి. జస్ట్ ప్రాక్టీస్ కోసం ఒక క్వశ్చన్ తీసుకున్నాం. మీకు ఏబిసిడి అనే 4 నంబర్స్ కనుక ప్రపోర్షన్లో ఉంటే ఈ రెండింటిది మల్టిప్లికేషన్, ఈ రెండు మల్టిప్లికేషన్ ఈక్వల్ అవుతుంది మీకు. అంటే a ఇంటూ డి ఈక్వల్ టు ఏమవుతుంది? b ఇంటూ సి. క్వశ్చన్లో కూడా అదే అన్నారు. ఇన్ ఏ ప్రపోర్షన్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ అండ్ ఫోర్త్ అంటే a అండ్ d ఈజ్ ఈక్వల్ టు ఎంత? 70 ఈక్వల్ టు సెకండ్ అండ్ థర్డ్ b అండ్ సి వాల్యూ ఎంత? 3.5x. డెసిమల్ తీసేస్తే ఇక్కడ ఒక 0 వస్తుంది. 35 2 టైమ్స్ క్యాన్సల్, ఒక 0. అంటే x వాల్యూ ఎంత మీకు? 20. ఆప్షన్ బి రైట్ ఆన్సర్.
ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇది 2^305 ప్లస్ 303 అండి. 2^305 ప్లస్ 303ని 9తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? ఇది మీకు ఎస్ఎస్సి జీడీలో లాస్ట్ ఇయర్ అడిగిన క్వశ్చన్. సో మీకు జీడీ అన్నంత మాత్రాన క్వశ్చన్స్ ఏం ఈజీగా రావట్లేదు. ఈ క్వశ్చన్ ఏ రకంగా సాల్వ్ చేస్తామంటే, ఫస్ట్ మీరు కొద్దిసేపు ఈ వాల్యూని పక్కన పెట్టండి. ఇది ఈ 303ని కొద్దిసేపు వదిలేసేయండి. ఈ పార్ట్ని 2305 ఉందా, ఇది 9. మీకు రిమైండర్స్ యొక్క క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు రిమైండర్స్కి మంచి కాన్సెప్ట్స్ ఉంటాయండి, 4-5 మెథడ్స్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్ అన్నీ రావాలి మీకు. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ మెథడ్ ఏంటంటే, ఇక్కడ 9 ఉందనుకోండి, న్యూమరేటర్లో 9కి ఒకటి తక్కువ లేదా ఒకటి వచ్చేటట్టు రాసుకోగలగాలి. అంటే మీరు 2 to the power సంథింగ్ చేస్తే 9 కన్నా ఒకటి తక్కువ లేదా ఒకటి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. 2ని పవర్ సంథింగ్ రాసుకోగలిగితే అది 9 కన్నా ఒకటి తక్కువ లేదా ఒకటి ఎక్కువ వచ్చేటట్టు రాసుకోగలుగుతాం. 2^3 అంటే ఎంత అండి? 8 కదా. 8 అనేది 9 కన్నా 1 తక్కువ కదా. సో ఇప్పుడు దీన్ని 2^3 రాసుకోవాలి అంటే నేను మరి ఇక్కడ దీన్ని రాసుకోవడానికి వస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు 303 ఉందనుకోండి, 2^303 కనుక ఉంటే 2^3 అని రాసుకోవచ్చు కదా. 303 అవుతుంది అప్పుడు. అంటే ఇక్కడ 305 ఉంది కాబట్టి నేను 2^2ని నేను కామన్ తీసుకుంటున్నాను. అంటే 2^2 ఇంటూ 2^3 101 ఇలా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు 9. సో ఇప్పుడు నేను దీన్ని చేస్తే 9తో డివైడ్ చేస్తే నాకు రిమైండర్ ఏమొస్తుంది కనుక్కుంటా. ఫస్ట్ కొంచెం నన్ను ఫాలో అవ్వండి. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 4 into 8^101/9. సో ఇప్పుడు మీరు 4ని కనుక 9తో డివైడ్ చేస్తే మీకు రిమైండర్ ఎంత వస్తుందండి? 4 వస్తుంది. 4ని 9తో డివైడ్ చేస్తే రిమైండర్ మీకు 4 వస్తుంది, క్యాన్సిల్ కాదు కాబట్టి. 8ని 9తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది మీకు? 8 రావాలి. లేదా మనం దీన్నే -1 అని కూడా చెప్పుకుంటాం. అంటే మీకు రిమైండర్ కాన్సెప్ట్ కనుక మీరు వింటే 9 కన్నా ఒకటి తక్కువ ఉంది కాబట్టి -1 అని కూడా అంటాం. -1 పవర్ 101. -1 to the power of 101 అంటే ఎంత? -1. సో టోటల్గా ఎంత మీకు? -4. క్లియర్ అయిందా? సో మీకు 2^305ని కనుక మీరు 9తో డివైడ్ చేస్తే మీకు రిమైండర్ ఎంత వస్తుంది? -4 వస్తుంది, రైట్? ఇప్పుడు మీరు 303ని కనుక 9తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందంటే, మళ్ళీ మీరు డివైడ్ చేస్తూ కూర్చోకండి. 9తో డివైడ్ చేయడం అనేది ఏదైనా నెంబర్కి చాలా ఈజీ. ఇప్పుడు మీరు 303ని 9తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందంటే, దీని సమ్ ఎంత ఉందో అంతే వస్తుంది. 3 + 0 + 3 ఎంత అండి? 6 వస్తుంది మీకు. మీరు ఏ నెంబర్నైనా తీసుకోండి, దాన్ని 9తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందంటే, దాన్ని మొత్తాన్ని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత 9తో డివైడ్ చేయండి, అదే రిమైండర్. సో ఇప్పుడు 3 + 3 6ని 9తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? 6. అంటే 2^305ని డివైడ్ చేస్తేనేమో రిమైండర్ -4 వచ్చింది. 303ని డివైడ్ చేస్తే రిమైండర్ 6 వచ్చింది. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది మీకు? +2. ఆప్షన్ డి. ఇది కొంచెం మీకు కాన్సెప్ట్స్ రావాలండి. కాన్సెప్ట్స్ లేకుండా మనం నంబర్ సిస్టంలో రిమైండర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయలేం మనం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఏ కంపెనీ చార్జెస్ 10% per annum compound interest on loan. A sum of 2,20,000 is given by company for a period of 2 years. The company compounded the interest every 6 months instead of every year. How much money would have been saved by the borrower if the company compounded the interest annually? చూడండి, మీరు ఉన్నారనుకోండి, మీరు ఒక దగ్గర నుండి వెళ్ళి 2,20,000 అప్పు తెచ్చుకున్నారంట. మీరు ఒక పర్సన్ దగ్గర నుండి 2,20,000 అప్పు తెచ్చుకున్నారు. ఎంత శాతం వడ్డీకి? 10% వడ్డీకి, రైట్? ఇప్పుడు వడ్డీ ఎలా కడుతున్నాడంటే అతను జనరల్గా ఎప్పుడు కూడా చక్రవడ్డీ ఎలా కడతారు? సంవత్సరానికి ఒకసారి కడతారు, అంతే కదా. కానీ మీరు తెచ్చుకున్న పర్సన్ ఏమన్నాడంట, నాకు సంవత్సరానికి కాదు, నేను 6 నెలలకు ఒకసారి వడ్డీ కడతానంట. ఇప్పుడు క్వశ్చన్ ఏమని అడుగుతున్నారంటే, చక్రవడ్డీ అనేది సంవత్సరానికి ఒకసారి కట్టారనుకోండి, ఇంట్రెస్ట్ అనేది కొంత తక్కువ అవుతుంది. అదే 6 నెలలకు ఒకసారి కడితే ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు సింపుల్గా క్వశ్చన్ అడిగింది, 6 నెలలకు ఒకసారి కాకుండా సంవత్సరానికి ఒకసారి కనుక మీకు కాంపౌండింగ్ చేస్తే ఇంట్రెస్ట్ అనేది ఎంత తగ్గుతుంది, మీకు ఎంత లాభం తీసుకున్న వాళ్ళకి? చాలా ఈజీ క్వశ్చన్ ఇది. చూడండి, ఒకవేళ 10% per annum తోటి కనుక మీకు 2 yearsకి కనుక కాంపౌండింగ్ చేస్తే ఎఫెక్టివ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏముంటుందో తెలుసా మీకు? x + y x × y/100. ఐ హోప్ ఈ ఫార్ములా అయితే అందరికీ తెలుసు అనుకుంటున్నా. సో 10 + 10 10 × 10/100 100/100 అంటే ఎంత? 1. అంటే మీరు కనుక 2 yearsకి
1 ఇయర్కి ఒక్కసారి కాంపౌండింగ్ చేస్తే మీ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 21% అవుతుందండి. 10 + 10, 10 × 10/100. అదే కనుక మీరు 2 ఇయర్స్కి 6 మంత్స్కి ఒకసారి కాంపౌండింగ్ చేశారనుకోండి, అప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? అంటే మీకు 2 ఇయర్స్లో ఎన్ని టైం పీరియడ్స్ ఉంటాయి? 4 టైం పీరియడ్స్ కదా. సంవత్సరానికి 10% అంటే మంత్లీ ఎంత అవుతుందండి? 6 మంత్స్కి ఎంత అవుతుంది? 5% కదా. అంటే మీరు 5%, 5%, 5%, 5%, 4 టైం పీరియడ్స్. మళ్ళీ కాంపౌండింగ్ చేయడానికి, ఎఫెక్టివ్ కాంపౌండింగ్ చేయడానికి మళ్ళీ ఇదే ఫార్ములా. x + y, x × y/100. అంటే 5 + 5 ఎంత? 10. 5 × 5/100, 25/100 అంటే ఎంత? 0.25. రైట్. ఈ రెండింటిని కాంపౌండింగ్ చేస్తే మళ్ళీ ఈ రెండింటిని చేయండి. 5 + 5 10, 5 × 5/100 10.25. మళ్ళీ ఈ రెండింటిని చేయాలి. ఇవన్నీ కాన్సెప్ట్స్ అండి మీకు. అంటే ఇటువంటి కనుక మీకు కాన్సెప్ట్స్ కనుక రాలేవనుకోండి, ఎగ్జామ్లో ఈ మెథడ్ చేయలేము. అంటే మీకు క్వశ్చన్ చూస్తే పెద్ద డిఫికల్ట్ అనిపించవచ్చు, బట్ ఇది ఈజియెస్ట్ క్వశ్చన్. 10 చూడగానే 2 ఇయర్స్కి మీరు ఇయర్లీ కాంపౌండింగ్ చేస్తే మీకు మనసులోనే అర్థమైపోవాలి 21% అనేది. 6 మంత్స్కి ఒకసారి చేస్తున్నాం కాబట్టి 5, 5, 5, 5, 10.25, 10.25 అని మీకు అర్థమైపోవాలి. ఐ హోప్ ఇది క్లియర్ అయింది అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు 10.25, 10.25 కనుక మీరు మళ్ళీ x + y + xy/100 అప్లై చేస్తే ఏమొస్తుంది చెప్పండి నాకు? 10.25, 10.25 అంటే 20.5 ప్లస్ 10.25 × 10.25/100. క్లియరా? ఇప్పుడు మీకు 10.25 × 10.25ని మీరు ఏం చేయగలగాలి? మీరు ఇప్పుడు మల్టిప్లై చేయగలగాలి. సో ఇప్పుడు మీకు ఏదైనా ఒక నెంబర్ ఉందనుకోండి, సింపుల్గా ఒక 15 అనే ఒక నెంబర్ ఉందనుకోండి. 15 × 15 ఎలా చేస్తాం మనం? ఇది స్క్వేర్ కదండి. 5 స్క్వేర్ రాస్తాం 25. 1కి నెక్స్ట్ టర్మ్ ఏముంటుంది మనకి? 2. 1 × 2 ఎంత? 225. సిమిలర్లీ ఇక్కడ చూడండి, 1025 అంటే 1025 × 1025 కదా. సో 5కి 5 మల్టిప్లై చేస్తే ఎంత? 25. 102కి నెక్స్ట్ టర్మ్ ఎంత? అంటే మీరు ఇక్కడ రాసే టర్ము 102 × 103 కావాలి. రైట్. 102 × 103 కావాలి. ఇప్పుడు మీరు 102 × 103 అనేది ఎంత స్పీడ్గా చేస్తారనేది మ్యాటర్ అండి. 102 × 103. దీనికి కూడా మీకు లైక్ మనకి క్యాలిక్యులేషన్ సింపుల్ చేయడానికి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. అది కనుక మీకు తెలుసు అనుకోండి, ఎలా చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 బేస్ తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ 100 బేస్ తీసుకోండి. తర్వాత అంటే 100 బేస్ తీసుకున్నప్పుడు ఇది 102 ఉంది కదా. నెక్స్ట్ నెంబర్ అనేది ఎంత ఎక్కువ ఉంది? 100 కన్నా 3 ఎక్కువ ఉంది కదా. సో 102కి 3 యాడ్ చేస్తే ఎంత? 105. తర్వాత 3 × 2 ఎంత? 6. అంటే ఇక్కడ మీకు 06 వస్తుంది, లాస్ట్ 2 డిజిట్స్. సో మీకు మొత్తం నెంబర్ ఎంత వస్తుందంటే 20.5 + 1050625. ఆల్రెడీ ఇక్కడ 2 zeros, ఇక్కడ అంటే డెసిమల్ ఇక్కడ 2, ఇక్కడ 2, కింద 2, అంటే మొత్తం 6. 1, 2, 3, 4, 5, 6. అంటే మీకు మొత్తం ఎఫెక్టివ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందండి? 21. ఇక్కడ 0.5 ఉంది, ఇక్కడ 5.5, 21.55. అంటే ఇది కొంచెం క్యాలిక్యులేటివ్ క్వశ్చన్, బట్ అంటే కాన్సెప్ట్ తెలిస్తే మాత్రం అంత క్యాలిక్యులేటివ్ ఏం కాదు. అంటే ఇవన్నీ క్యాలిక్యులేషన్ కనుక మీకు తెలిస్తే, అంటే ఇక్కడ మీకు క్లియర్ అవ్వాల్సింది ఏంటంటే మీరు 10% పర్ యానం తోటి ఇయర్లీ కాంపౌండింగ్ చేస్తే మీరు ఓవరాల్గా కట్టాల్సిన ఇంట్రెస్ట్ ఎంత? 21%. రైట్. మీరు 10% పర్ యానం కాంపౌండ్ ఇంట్రెస్ట్ తోటి 6 మంత్స్కి ఒకసారి కాంపౌండ్ చేస్తే మీరు ఓవరాల్గా ప్రిన్సిపల్ పైన కట్టాల్సిన ఇంట్రెస్ట్ ఎంత? 21.55%. దీనికన్నా ఇది ఎంత ఎక్కువ ఉంది? 20 అంటే 0.55% ఎక్కువ ఉంది, అంతే కదా. సో మీకు 2,20,000లో 1% అంటే ఎంత అండి? 2200, అంతేనా. 1% అంటే 2200, 0.5% అంటే ఎంత? 1100. అంటే మీకు ఆన్సర్ 1100కి దగ్గరలో ఉండాలి. అంటే ఆప్షన్ ఏ రైట్ నాకు. రైట్. ఇటువంటి క్వశ్చన్స్ని మీరు ఎగ్జామ్లో స్టార్టింగ్లో అటెంప్ట్ చేయొద్దు, ఎండింగ్లో అటెంప్ట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. అవుట్ ఆఫ్ 10 persons, 9 persons spent 15 each on their breakfast. The 10th person spent 9 more than the average expenditure of all of them. The total amount spent by all of them is. ఇది మీకు యావరేజ్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎప్పుడు రిపీట్ అయ్యే క్వశ్చన్ అండి. 10 మంది ఉన్నారనుకోండి, 9 మంది 15 రూపీస్ ఖర్చు చేశారంట. 10th person spent
9 more than the average expenditure of all of them. ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను మీకు సింపుల్గా మన ఫ్రెండ్స్తో ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు మీరు మీ 10 మంది ఫ్రెండ్స్ తోటి టిఫిన్ చేయడానికి వెళ్ళారనుకోండి. బిల్ అయిన తర్వాత ఏం చేస్తారు? మీరు 10 మంది మీరు ఫ్రెండ్స్ వెళ్ళారు టిఫిన్ చేయడానికి. బిల్ అయిన తర్వాత మొత్తం ఎంత బిల్ వచ్చిందో బయట ఏం చేసుకొని కట్టాలంతే కదా. బట్ మన దాంట్లో ఎట్లుంటారంటే జనరల్గా కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఒక్కడే బిల్ డబ్బులు ఎక్కువ మెయింటైన్ చేస్తాడు, మిగతా అందరి దగ్గర డబ్బులు ఉండవు, అంతే కదా. సో వీళ్ళు కూడా ఏం చేసినారంటే 10 మంది కలిపి ఒక హోటల్కి వెళ్ళినారు బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఎంతో కొంత బిల్ అయింది, డివైడ్ చేసుకున్నారు, ఒక్కొక్కళ్ళు ఇంత కట్టాలని వచ్చింది. కానీ ఎంత కట్టాలని వచ్చిందో అంత లేవు 9 మంది దగ్గర. 9 మంది దగ్గర ఎంత ఉన్నాయంటే 15 రూపాయలు మాత్రమే ఉన్నాయి. 10 మంది హోటల్కి వెళ్ళారు, తిన్నారు, బిల్ అయిపోయింది. బిల్ బై 10 చేస్తే ఒక్కొక్కళ్ళు ఎంత కట్టాలో వస్తుంది కదా. ఎంత కట్టాలో అంత లేవు వాళ్ళ దగ్గర 9 మంది దగ్గర. ఆ 9 మంది దగ్గర ఎంత ఉన్నాయి? 15 రూపాయలే ఉన్నాయి. మరి ఇప్పుడు ఎంత బిల్ కట్టాలో దానికి వీళ్ళ దగ్గర ఉన్నది ఎంత? 15కి. ఇంకా వీళ్ళకి కావాలి కదా. మరి వీళ్ళ బిల్ ఎవరు కడతారు? 9 మంది దగ్గర వీళ్ళు ఎంత కట్టాలో ఈచ్ పర్సన్ అంత లేవు, వాళ్ళ దగ్గర 15 రూపాయలు మాత్రమే ఉన్నాయి. మరి ఆ డిఫరెన్స్ వాల్యూ ఎవరు కడతారు? ఆ డిఫరెన్స్ వాల్యూవే 10th పర్సన్ కడుతున్నాడు. ద 10th పర్సన్ స్పెంట్ 9 more than the average expenditure of all of them. అంటే ఆ 10th పర్సన్ ఏం చేస్తున్నాడంటే తల ఎంత కట్టాలని వచ్చింది కదా, వాడికి కూడా ఎంతో కొంత వస్తుంది కదా, వాడితో పాటు ఇంకో 9 రూపాయలు ఎక్కువ ఖర్చు చేస్తున్నాడంట. ఈ 9 రూపాయలు ఎందుకు ఎక్కువ ఖర్చు చేస్తాడండి అతను? 9 రూపాయలు ఎందుకు ఎక్కువ ఖర్చు చేస్తాడంటే ఈ 9 మంది దగ్గర వాళ్ళకి కావాల్సినంత డబ్బులు లేవు కాబట్టి. అంటే 9 మంది కోసం 9 రూపాయలు ఖర్చు చేశాడంటే ఒక్కొక్కళ్ళ కోసం ఒక్కొక్క రూపాయి ఖర్చు చేసినట్టు కదా. అంటే మీకు టోటల్ బిల్లు కనుక 160 రూపాయలు అయ్యి ఉంటే, అంటే చూడండి నేను ఇప్పుడు టోటల్ బిల్లు కనుక 160 రూపాయలు అయ్యి ఉంటే ఒక్కొక్కరు ఎంత కట్టాలి? 16 రూపాయలు మాత్రమే కట్టాలి. బట్ ఈ 9 మంది దగ్గర ఎంత ఉన్నాయి? 15 రూపాయలు మాత్రమే ఉన్నాయి. 15 రూపాయలు మాత్రమే ఉన్నాయి కాబట్టి 9 మందికి ఒక్కొక్క రూపాయి ఎవరు కడుతున్నారు? ఆ 10వ పర్సన్ కడుతున్నాడు. క్లియర్ అవుతుందా? అంటే ఈ 10వ పర్సన్ కట్టే 9 రూపాయలు ఎక్స్ట్రా ఎందుకు కడుతున్నాడంటే ఈ 9 మంది దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క రూపాయి లేదండి. అంటే వాళ్ళ బిల్లు వాళ్ళు కట్టుకోవడానికి. సో ఒక్కొక్క రూపాయి ఉండుంటే ఎవరి బిల్లు వాళ్ళు కట్టేది కదా. సో ఇప్పుడు యావరేజ్గా బిల్ ఎంత వచ్చిందని అర్థమైంది మీకు? ఈ 15 రూపాయలు ప్లస్ ఇంకా 1 రూపాయి వాళ్ళ దగ్గర లేనిది. అంటే యావరేజ్ బిల్ ఎంత అంటే ఒక్కొక్కడు 16 రూపాయల వర్తున్న టిఫిన్ తిన్నారు అక్కడ. సో 10 మంది ఎంత అవుతుంది? 160 అవుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ని మీరు ఈ రకంగా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ షాప్ కీపర్ మిక్సెస్ 2 type of pulses worth 80 and 95 per kg in the ratio 2:3. వాట్ ఈస్ ద యావరేజ్ కాస్ట్ ఆఫ్ ద మిక్స్చర్? ఈ క్వశ్చన్ కూడా ఈజీ ఉంది కదా, దీంట్లో పెద్దగా మీకు చేయడానికి ఏముందని అనుకోవచ్చు కదా. చూడండి, ఫస్ట్దేమో 2 kgs, నెక్స్ట్దేమో 3 kgs తీసుకుంటున్నాడు. ఇది ఎంత అండి? 80 రూపీస్ పర్ కేజీ ఉంది. ఇదెంత ఉంది? 95 రూపీస్ పర్ కేజీ ఉంది. ఇప్పుడు మీకు యావరేజ్ ప్రైస్ ఎంత అన్నారనుకోండి, మీకు ఫస్ట్ మెథడ్ 2 × 80 ప్లస్ 3 × 95, సో టోటల్ కాస్ట్ బై 5 ఇలా చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. సెకండ్ మెథడ్, ఇప్పుడు 2 దగ్గర 80 ఉంది కదా, ఇక్కడ ఎంత ఎక్స్ట్రా ఉందండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర 80 రూపీస్ ఉన్నాయి అనుకుంటున్నాను. ఇంకో 3 మెంబర్స్ దగ్గర 95 రూపీస్ ఉంటే యావరేజ్గా 5 మెంబర్స్ దగ్గర ఎంత ఉన్నాయంటే ఏం చెప్తాం మనం? ఇప్పుడు వీళ్ళ దగ్గర 3 మెంబర్స్ దగ్గర 15 రూపాయలు ఎక్కువ ఉంది కదా, ఈ 15 రూపాయలు తీసేసుకోండి. 3 మెంబర్స్ దగ్గర 15 రూపాయలు తీసేసుకుంటే మీ దగ్గర ఎంత అవుతుంది? 45 రూపాయలు ఉంటాయి. ఈ 45ని 5 మందికి పంచేయండి, అప్పుడు ఎంత అవుతుంది? 9 కదా. అంటే 80 ప్లస్ 9 అంట 89 అనేది యావరేజ్. ఇది ఈజియెస్ట్ మెథడ్. సో ఇక్కడ మీకు నేను ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏం చెప్తా చూడండి. 80 రూపీస్ పర్ కేజీ ఉంది, 95 రూపీస్ పర్ కేజీ ఉంది. ఓకే, 80 రూపీస్ ఉంది, 95 రూపీస్ పర్ కేజీ ఉంది కదా, 95 రూపీస్ పర్ కేజీ ఉంది. ఇక్కడ క్వాంటిటీ ఎంత ఉందండి? ఇది 2 kgs తీసుకుంటున్నారు, ఇవి 3 kgs తీసుకుంటున్నారు కదా. ఇది 3 kgs కాకుండా ఇది కూడా మీరు 2 kgs తీసుకొని ఉంటే, అంటే 2 kgs ఏమో 80 రూపీస్వి, 2 kgs ఏమో 95 రూపీస్వి. క్వాంటిటీలు కనుక మీరు సమానంగా తీసుకొని ఉంటే యావరేజ్ ఏమయ్యేదంటే ఎగ్జాక్ట్లీ వీటికి మిడిల్లో వచ్చేదండి. 80కి 95కి మిడిల్ ఎంత? 15 అంటే 87.5 వచ్చేది. నేను చెప్పే జాగ్రత్త వినండి. 80 రూపాయలది కూడా 2 కేజీలు, 95 రూపాయలవి కూడా మీరు 2 కేజీలే తీసుకొని ఉంటే
క్వాంటిటీలు సమానమైనప్పుడు యావరేజ్ అనేది ఎగ్జాక్ట్లీ మీకు మిడిల్లో వచ్చేది 87.5. కానీ క్వాంటిటీ ఎటు సైడ్ ఎక్కువ ఉంది, 95 రూపీస్ సైడ్ క్వాంటిటీ ఎక్కువ ఉంది. అంటే క్వాంటిటీ ఇటు సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి మీ యావరేజ్ కూడా ఇటు సైడ్ ఎక్కువ వస్తుంది. అంటే మీ యావరేజ్ 100% 87.5 కన్నా ఎక్కువ ఉండాలి. అంటే యావరేజెస్లో మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. 2 సమానమైన క్వాంటిటీలు ఉన్నాయనుకోండి, యావరేజ్ ఎప్పుడు కూడా మధ్యలో ఉంటుందండి. 2 సమానంగా లేదనుకోండి, యావరేజ్ ఎప్పుడు కూడా క్వాంటిటీ ఎటు ఎక్కువ సైడ్ ఉంటుందో అటు సైడ్ ఉంటుంది మీకు. అంటే ఇప్పుడు సమానంగా ఉన్నప్పుడు 87.5 యావరేజ్ ఉంటే, ఇప్పుడు సమానంగా లేవు కాబట్టి క్వాంటిటీ ఇటు సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి యావరేజ్ కూడా మిడిల్ పాయింట్ నుండి ఇటు సైడ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు క్వశ్చన్ చదువుతున్నప్పుడు మీకు ఇది 2:3 రేషియో అన్నప్పుడే, అంటే మీరు ప్రాక్టీస్లో ఇలా మంచిగా ప్రాక్టీస్ చేస్తే ఇట్లా 2 ఒకటి 80-95 మిక్స్ చేస్తున్నారు 2:3 రేషియో అని చూసినప్పుడే మీరు చదువుతున్నప్పుడే మీ ఆన్సర్ 87.5 కన్నా ఎక్కువ ఉంటుందని అర్థం కావాలి మీకు. సో 87.5 కన్నా ఎక్కువ ఉంటుందని అర్థమైనప్పుడు ఈ ఆప్షన్ అయితే కాదని అర్థమవుతుంది కదా మీకు. ఇలా ఇంకొక ఆప్షన్ ఉందనుకోండి, అది కూడా ఎలిమినేట్ అయిపోతుంది కదా 87.5 కన్నా. అంటే మీకు లాస్ట్లో ఎప్పుడైనా ఒక 2-3 మినిట్స్ 5 మినిట్స్లోనో 4-5 క్వశ్చన్లు చేయాల్సి వచ్చిందనుకోండి, అప్పుడు ఇటువంటి ట్రిక్స్ అన్నీ యూజ్ అవుతాయండి. ఐ హోప్ నేను చెప్పేవి మీకు ట్రిక్స్ ఇవన్నీ యూజ్ అవుతాయి అనుకుంటున్నా మీకు. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దామండి. ఏ బస్ కెన్ రన్ 20% ఫాస్టర్ దాన్ ఏ బైక్. బోత్ స్టార్ట్ ఫ్రమ్ ద సేమ్ ప్లేస్ ఎట్ ద సేమ్ టైమ్ అండ్ రీచ్ ద సేమ్ డిస్టెన్స్ 60 km అవే ఎట్ ద సేమ్ టైమ్. ఆన్ ద వే హౌఎవర్ ద బస్ స్టాప్స్ ఎట్ ద స్టేషన్ ఫర్ 10 minutes. ద స్పీడ్ ఆఫ్ ద బైక్ ఈస్. చూడండి, చాలా సింపుల్ క్వశ్చన్ అండి. బైక్ కన్నా బస్సు ఎట్లాగో స్పీడ్ వెళ్తుంది. ఎంత స్పీడ్ ఎక్కువ వెళ్తుందంట? 20% ఫాస్ట్ వెళ్తుందంట. అంటే ఇది బైకు, ఇది బస్సు, అంతేనా? 20% ఫ్రాక్షన్లో రాస్తే ఎంత అండి? 1/5 కదా. అంటే బైక్ కనుక 5 స్పీడ్తో వెళ్తే బస్సు 6 స్పీడ్తో వెళ్తుంది. ఈ రెండు ఒకటే దగ్గర నుండి ఒక 60 కిలోమీటర్ల దూరం ఉన్న డెస్టినేషన్కి వెళ్తున్నాయి. అంటే ఇక్కడ మొదలుపెట్టి ఇక్కడికి వెళ్తున్నాయి, 60 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. ఒకటే టైంకి స్టార్ట్ అవుతున్నాయి, డెస్టినేషన్ కూడా ఒకటేసారి రీచ్ అవుతున్నాయి. కానీ రెండింటి స్పీడ్ వేరు. అలా జరగొద్దు కదా. అంటే ఇప్పుడు బస్సు స్టార్ట్ అయింది, బస్సు స్పీడ్ ఎక్కువ ఉంది కాబట్టి డెస్టినేషన్కి బస్సు ముందు వెళ్ళాలి, దాని తర్వాత బైక్ వెళ్ళాలి కదా. కానీ బస్సు బైక్ రెండు ఒకటేసారి వెళ్తున్నాయి అంటే బస్సు మధ్యలో ఎక్కడో ఒక దగ్గర ఆగి ఉంటుంది అనే కదా దాని మీనింగ్. సో బస్సు ఎంతసేపు ఆగిందంట? 10 నిమిషాలు ఆగిందంట. మీకు టైమ్ అండ్ డిస్టెన్స్లో ఒక తెలియాలి మీకు. స్పీడ్స్ ఏ రేషియోలో ఉంటాయో టైం దానికి రివర్స్ రేషియోలో ఉంటుంది. స్పీడ్స్ 5:6 రేషియోలో ఉంటే టైం 6:5 రేషియోలో ఉండాలి. అంటే ఇప్పుడు బైక్ స్లో వెళ్తుంది కాబట్టి బైక్కి 6 యూనిట్స్ టైం పడితే బస్కి 5 యూనిట్స్ టైమే పట్టాలి, ఎందుకంటే బస్ స్పీడ్ వెళ్తుంది కాబట్టి. ఈ రెండింటి మధ్య గ్యాప్ ఉందండి, 1 యూనిట్ టైం ఉంది. అంటే బస్సుకి 1 యూనిట్ టైం తక్కువ తీసుకోవాలి బైక్ కన్నా. కానీ ఈ తక్కువ తీసుకోవాల్సిన 1 యూనిట్ టైమే బస్సు ఏం చేసింది? మధ్యలో ఆగింది. అంటే 1 పార్ట్ వాల్యూ 10 minutes అయితే ఇప్పుడు మీకు అడిగింది ఏముందండి? స్పీడ్ ఆఫ్ బైక్ కదా. 6 parts వాల్యూ ఎంత? 60 minutes. అంటే బస్సు 60 minutes టైం తీసుకుంది 60 కిలోమీటర్ వెళ్ళడానికి. స్పీడ్ అంటే ఏం చెప్తామండి? km/h కదా. అవర్ అంటే ఎంత? 60 నిమిషాలు. 60 నిమిషాల్లో ఎంత దూరం వెళ్తే దాన్ని స్పీడ్ అంటాం కదా మనం. సో 60 నిమిషాల్లో 60 కిలోమీటర్లు అవుతుంది కాబట్టి స్పీడ్ ఎంత అవుతుంది? 60 km/h అవుతుంది. ఐ హోప్ నేను చెప్పిన ఈ క్వశ్చన్స్ అన్నీ మీకు ఎంతో కొంత యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఈ ఎగ్జామ్ కాకపోయినా మీరు అర్థమెటిక్ కనుక ప్రిపేర్ అవుతుంటే మీకు ఫర్దర్ ఎగ్జామ్స్లో అన్నింటిలో యూజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ మనం రేపు ఇంకొక వీడియో చేద్దాం. ఆ వీడియోలో కూడా ఇలా మంచి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఈ వీడియోస్ని మీరు అర్థమెటిక్ ఎవరైనా ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మనం.